హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ ఏం వీడియో అనుకుంటున్నారా? కోనసీమలో ఉండే కొండలేశ్వర స్వామి ఆలయాన్ని, అలాగే శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయాన్ని ఆల్రెడీ మన వీడియోస్లో చూపించడం జరిగింది. ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడైతే నేను మీకు చూపించబోయే వీడియో ఏంటంటే, ఒక్క క్షణ దర్శన భాగ్యం వల్ల మోక్షం ఇచ్చే జ్యోతిర్లింగాలలో ఒక్కటైన క్షణముక్తేశ్వర ఆలయాన్ని ఇవాళ మనం దర్శించుకోబోతున్నాము. ఈ క్షణముక్తేశ్వర ఆలయం వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో ముక్తేశ్వరం అనే ఊర్లో ఉందన్నమాట. ఈ ముక్తేశ్వరం అనే ఊరు గోదావరి తీరాన ఉన్న ఒక గ్రామం. 30-40 సంవత్సరాల క్రితం కేవలం ఒక అగ్రహారంగా ఉండేది. ఇప్పుడు చక్కటి ఊరుగా ఏర్పడింది. చుట్టూ పచ్చని ప్రకృతి, పంట కాలువలు, అక్కడక్కడ లంకా గ్రామాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు, మొత్తం కోనసీమ అందాలన్నిటినీ సంతరించుకున్న గ్రామం ముక్తేశ్వరం. ఊరికి కొద్ది దూరంలోనే గోదావరి తీరం, నదికి అవతల ఒడ్డున కోటిపల్లి రేవు ఉన్నాయండి. అలాగే ఈ ఆలయానికి ఎదురుగుండానే శ్రీ రాజరాజేశ్వరి సమేత క్షణముక్తేశ్వర ఆలయం కూడా ఉంది. దాన్ని కూడా మనం దర్శించుకుందాం రండి. గౌతమి నదీ తీర అత్యంత పురాతనమైన దేవాలయం. రావణ వధ తరువాత ఆ బ్రహ్మహత్య పాపం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్ఠ చేశాడు. ఒకసారి ఈ ముక్తేశ్వరం మీదుగా పుష్పక విమానంలో వెళుతుంటే ఇక్కడికి రాగానే విమానం ఆగిపోయింది. అక్కడ దిగి నడుచుకుంటూ వెళితే అక్కడ పెద్ద పుట్ట కనిపించింది. దానిలో ఒక దివ్య జ్యోతిర్లింగం మిరమిట్లు కొలిపే కాంతితో దర్శనమిచ్చింది. దానికి దగ్గరలో శ్రమణి అనే తపస్సి ధ్యానం చేస్తూ కనిపించింది. రాముడు ఆమెను సమీపించగానే ఆమె కళ్ళు తెరిచి పురుషోత్తముడైన శ్రీరామ దర్శనం చేత తనకు శాప విమోచనం కలిగిందని తెలిపింది. పుట్టలోని జ్యోతిర్లింగం వద్ద రాముడు పంచాక్షరి జపించాడు. వెంటనే పరమేశ్వరుడు దాని నుండి ప్రత్యక్షమయ్యి తపస్సి శ్రమణి శివదర్శనంతో జ్యోతిర్లింగంలో ఐక్యమైపోయింది. శ్రీరాముని కోరికపై శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఒక క్షణ దర్శన భాగ్యం వలన శ్రమణికి మోక్షమిచ్చిన జ్యోతిర్లింగం కనుక అది క్షణముక్తేశ్వర క్షేత్రమయ్యింది. శ్రీరాముడు ఈ లింగ ప్రతిష్ఠ చేసి బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తుడయ్యాడు కనుక ఆలయం త్రేతాయుగానికి చెందినది. సప్త మహర్షులు ఇక్కడికొచ్చి స్వామిని అర్చిస్తారు. శ్రవణ, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో శివరాత్రికి విశేషంగా పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు ఇక్కడైతే జరుగుతాయన్నమాట. క్షేత్రపాలకుడు కేశవస్వామి. శ్రవణ, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో శివరాత్రికి విశేషంగా పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు ఇక్కడైతే జరుగుతాయన్నమాట. ఇక ఇప్పుడు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి మేమైతే లోపలికి వెళ్తున్నాము. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. నేనైతే మొత్తం చూపించలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. ఇంకా ఇప్పుడు ఈ ఆలయంలోనే శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది. అది కూడా దర్శించుకుందాం రండి. ఇక ఇప్పుడు మా వాళ్ళైతే ఇక్కడ 365 ఒత్తులు వెలిగించుకుంటున్నారండి. ఈ 365 ఒత్తులు ఏంటంటే, మనం సంవత్సరంలో దీపారాధన కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమందికి ఉండదు కదండి. అలాగా ఈ కార్తీక మాసంలో
365 ఒత్తులు వెలిగించుకుంటే దీపారాధన చేయడం వల్ల వస్తుందని నమ్ముతారు. ఇక ఇప్పుడు మేమంతా కలిసి ఈ క్షణముక్తేశ్వర ఆలయానికి ఎదురుకుండానే శ్రీ రాజరాజేశ్వరి సమేత క్షణముక్తేశ్వర ఆలయం కూడా ఉంది. దాన్ని కూడా దర్శించుకుందాం పదండి. ఈ ఊరికి ఉన్న పేరు మీదుగా కళముక్తేశ్వరుని దేవాలయము బహు పురాతనమైనది. ఒకదాని ఎదురుగా ఒకటిగా 2 శివాలయాలు ఉండటం ఇక్కడ ప్రత్యేకత. మొదటి దాని ఎదురుగా ఉండే ఆలయంలో దేవుణ్ణి క్షణముక్తేశ్వరుడు అంటారు. ముక్తేశ్వర స్వామి ఆలయంలో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారం పోలి ఉంటుంది. దీనిని వనవాస సమయంలో ఇటు వెంపుగా వచ్చిన శ్రీరాముడు ఇక్కడి శివలింగమును అర్చించి దాని మహత్యమును తెలుసుకొని క్షణకాలము ఇక్కడే పరమేశ్వరుని అర్చించిన ముక్తి కలుగునని స్థల పురాణం ద్వారా తెలియచున్నది. ముక్తేశ్వరంలో నూతనంగా శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం శివాలయం వద్ద నిర్మించబడింది. ఊరికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో అయినవిల్లి గ్రామంలో మహాగణపతి ఆలయం కూడా ఉంది. దాన్ని కూడా మనం దర్శించుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇక ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మా వాళ్ళందరూ కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగామన్నమాట. సరదాగా కొంతసేపు కూర్చుని మాటలవి చెప్పుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. క్షణముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు కదా, ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ ఇంటితో పాటు ఖుషి సిస్టర్స్ ఛానల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.